నీటిపై చర్చకు సిద్ధం కానీ కాంగ్రెస్ కండిషన్లు పెడుతోంది. కిరణ్ రిజిజు విపక్ష పాలిత రాష్ట్రాల్లో లీకులపై ప్రశ్నించారా బీజేపీ నడ్డా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చిద్దాం ఖర్గే. మూడో రోజు ఉభయ సభలు వాయిదా. పార్లమెంట్ ఉభయ సభలో మరోసారి నీట్ వివాదం చెలరేగింది. ఈ క్రమంలో రాజ్యసభలో కేంద్రం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కానీ విపక్షాలు చర్చకు అంగీకరించడం లేదని, డిస్కషన్ జరగడానికి ముందే కండిషన్లు పెడుతున్నారని విమర్శించారు. వర్షాకాలం సమావేశాలు తొలి రోజు నుంచి అన్ని ముఖ్యమైన అంశాలపై చర్చకు మేము సిద్ధమని చెప్తూనే ఉన్నాం. నీట్ పేపర్ లీక్పై చర్చిద్దామని చెప్పాము. ఇప్పుడు మేము సిద్ధమే కానీ విపక్షాలు చర్చ జరగనివ్వడం లేదు అని రిజిజు విమర్శించారు. కాంగ్రెస్ ఇతర పార్టీలకు ఈ విషయం చెప్పామని, వాళ్ళు ఒప్పుకున్నాక ఏ విధంగా ఈ చర్చ జరుగుతుందని నిర్ణయించాల్సి ఉందన్నారు. చర్చ జరగకుండా చూడడం, కండిషన్లు పెట్టడం సరికాదన్నారు. ముందు ఈ అంశాలపై చర్చ మాత్రమే కావాలని కాంగ్రెస్ కోరిందని, తాము అంగీకరించాక కొత్త కండిషన్లు పెడుతోందని విమర్శించారు. ఈ సమస్యపై చర్చ జరగడం దేశ యువతకు ముఖ్యమని, పేపర్ లీక్ జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నామో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రిజిజు వివరించారు. ఏదైతే దీనికి సంబంధించి పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు మొదలైనవి. దీనికి సంబంధించి ఆ వర్షాకాల సమావేశాల రెండో రోజు దాదాపు మొదటి రోజు ఒక లాఠీ చార్జ్ జరిగిన తర్వాత రెండో రోజే ఇక్కడ పార్లమెంట్ సంబంధించినటువంటి ఒక ఎంపీ కిరణ్ రిజిజు అనేటువంటి ఎంపీ మాట్లాడుతూ ఏం చెప్తాను అంటే, సరే మేము అన్నింటినీ ఒప్పుకుంటా ఉన్నాం, దీనిపైన ఫస్ట్ చర్చిద్దాం, పార్లమెంట్లో చర్చించి ఒక నిర్ణయానికి వద్దాం. కానీ మీరు చర్చించక ముందే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రకరకాల డిమాండ్లు కోరుతా ఉన్నారు. ఫస్ట్ చర్చలు అయిపోయిన తర్వాత డిమాండ్లు ఉండాలి, కానీ ముందే డిమాండ్లు ఉండి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సింది అనడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనిపైన చర్చిద్దాం. చర్చకు మేము ఎప్పుడైనా ప్రతిరోజు చెప్తా ఉన్నాం, చర్చకు మేము ఎప్పుడైనా సిద్ధమే, చర్చకు మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పేపర్ లీక్ సంబంధించినటువంటి ఎవరైతే అందులో లీక్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పిన 13 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశాం. ఏదైతే చనిపోయినటువంటి 20 మంది బాధితుల పక్షాన మేము ఉంటాం, వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. కానీ మీరు కావాలనే రాజకీయం చేస్తూ ఉన్నారు దీన్ని అని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీ సంబంధించిన ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే విపక్షాల తీరుపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సైతం తప్పుబట్టారు. అర్ధరహితమైన ప్రవర్తనతో పార్లమెంట్ గౌరవాన్ని విపక్షాలు మంటగలుపుతున్నాయని చెప్పేసి కూడా మండిపడ్డట్టు తెలుస్తోంది. రాజకీయం చేయకండి నడ్డా. నీట్ పేపర్ లీక్ నిరసనలు తదితర అంశాలపై లోతైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభలో ఎన్డీఏ పక్ష నేత బీజేపీ నడ్డా స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రతిష్టంభనకు తొలగించేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని, అంతేగాని ప్రస్తుతం ఉన్న సమస్యలు రాజకీయంగా చేయకూడదని ఆయన సలహా ఇచ్చారు. విద్యార్థుల డిమాండ్లు, పేపర్ లీక్పై వారి ఆందోళనపై నా తొలి విన్నపం ఒకటే, ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు. దీని నుంచి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదు. ఇది తీవ్రంగా చర్చించాల్సిన ముఖ్యమైన అంశం. మేము పార్లమెంట్లో దీనిపై చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యలోనే అన్ని కోణాలను చర్చించేందుకు మేము సిద్ధం అని నడ్డా పేర్కొన్నారు. అలాగే రాహుల్ కేవలం సెలెక్టివ్గా కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, వాటిపై రాహుల్ ఎందుకు మౌనం వహిస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ నడ్డా మాట్లాడుతున్నారు. అలాగే విపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ కేంద్రంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పుకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటనలు నడ్డా ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, తమిళనాడు, టీఎంసీ హయాంలో పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. రాహుల్ ఎందుకు సెలెక్టివ్గా ప్రశ్నిస్తున్నారు? కాంగ్రెస్ ఆ పార్టీ మద్దతున్న ప్రభుత్వాల్లో జరిగిన ఘటనలను ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇదంతా చూస్తే విద్యార్థుల సంక్షేమం, విద్యా నాణ్యత పెంచడం కన్నా విద్యార్థుల సమస్యలు, డిమాండ్లను నుంచి రాజకీయ లబ్ధి పొందడమే మీ లక్ష్యమని స్పష్టమవుతోందని అని నడ్డా విమర్శించారు. పార్లమెంట్లో నీట్ పేపర్ లీక్ తదితర అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, 12 గంటలైనా లేదా 18 గంటలైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ డిబేట్కు పార్లమెంటే సరైన వేదిక అన్న నడ్డా భవిష్యత్తులో ఇలాంటి లీకులు జరగకుండా అధికార ప్రతిపక్షాలు కలిసి ఒక విధానం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే దీనికి సంబంధించి విపక్షాలు అంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ సెలెక్టివ్గా మాట్లాడుతాడు, సెలెక్టివ్గా ఎంచుకొని నిరసనలు చేస్తూ ఉన్నాడు. ఏదైతే మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజ్ అని వాటిపైన వాటిని ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావు? ఎందుకు ఈ నీట్ పేపర్ పైనే రాజకీయ స్వలాభం కోసం కనీసం విద్యార్థుల యొక్క సమస్యల్ని, విద్యార్థుల యొక్క ఆత్మహత్యల్ని ఎందుకు నువ్వు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నావు అని చెప్పేసి కూడా జేపీ నడ్డా రాహుల్ గాంధీని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే రాజీనామా తర్వాత చర్చ. నీట్పై నిష్పక్షపాతంగా చర్చ జరగాలంటే ముందుగా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని విపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. అలాగే సభ ఎజెండాలోని అంశాలను తొలగించి రాజ్యసభలో ముందుగా నీట్ అంశంపై చర్చించాలన్న ఖర్గే దీనికోసం రూల్స్ ఆఫ్
ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్లోని సెక్షన్ 267ను అమలు చేయాలన్నారు. ఈ సమయంలో సభను నడుపుతున్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గత 4 దశాబ్దాల్లో చాలా అరుదైన సందర్భాల్లో రూల్ 267 అమలవుతుందని తెలియజేశారు. సీజేపీ నిరసనకారులపై దాడులపై కూడా చర్చ జరగాలని కోరుతూ రూల్ 267 కింద ప్రతిపక్షాల తరపున నోటీసు ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్ తెలిపారు. కాంగ్రెస్తో డీల్ చేసుకున్నారా? లోక్సభ మొదలయ్యాక కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నీట్ సీజేపీ నిరసనకారులపై దాడుల అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించిన కిరణ్ రిజిజు కేంద్రం సిద్ధంగా ఉందని స్పీకర్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ పెట్టి చర్చ ఎలా జరగాలో నిర్ణయం తీసుకుందామన్నారు. ఈ సమయంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, దేశంలో అందరి యువత సమస్య అని ఆయన అన్నారు. అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కేవలం కేసీ వేణుగోపాల్, కిరణ్ రిజిజు మాత్రమే మాట్లాడతారని నిలదీశారు. విద్యార్థులపై దాడులపై ప్రధాని మోడీ మౌనాన్ని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. దేశంలో యువత కోసం ప్రధాని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేరా? నిరసన చేసిన చాలా మంది యువత ఎముకలు విరిగాయి, తలలు పగిలాయి, ఆడపిల్లల దుస్తులు చించేశారు, విద్యార్థులకు లాఠీలతో కొట్టారు, వాళ్ళ కాళ్ళు చేతులు విరిగాయి. స్టూడెంట్స్తో ఇలా ప్రవర్తిస్తారా? మీరు మీ కూతురైతే ఇలాగే దుస్తులు చించేస్తారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితరులు పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో 3 రోజులు కూడా ఎలాంటి చర్చ జరగకుండానే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. దీనికి సంబంధించి ఇలా మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏంటంటే కాంగ్రెస్ పైన బీజేపీ పైన కాంగ్రెస్, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, ఇక్కడ రకరకాల ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికి సరిపోతుంది తప్ప విద్యార్థుల గురించి ఇక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు కూడా ఎక్కువ కనిపించట్లేదు. పెద్ద ఎత్తున వాకౌట్ చేయొచ్చు, లేకపోతే అందులోనే నిరసనలు కూడా చేయొచ్చు. ఆ నిజంగా రాజకీయ లబ్ధి కోసం కాకుండా, లేకపోతే ఖచ్చితంగా ప్రజల కోసమే, లేకపోతే విద్యార్థుల సమస్య కోసం పోరాడుతుంటే వీళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేయొచ్చు కదా. రాహుల్ గాంధీ నిరసన చేయొచ్చు కదా, రాహుల్ గాంధీ అమర నిరాదీక్ష కూడా కూర్చోవచ్చు కదా. విద్యార్థులపై నిజంగా ప్రేమ ఉంటే ఎందుకు ఈ నటనలు, ఎందుకు ఈ రాజకీయ లబ్ధి కోసం ఈ మాటలు ఎందుకు? నిజంగా ఖచ్చితంగా విద్యార్థుల కోసం పోరాటం చేస్తే రాజకీయ నాయకుల్లో ఎవరైనా నిరాదీక్ష కూర్చోండి. శేఖర్ ఆజాద్ కూర్చున్నాడు. ఆజాద్ అక్కడ పార్లమెంటు వేదికగా ఒక చిన్న గుడారం లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఆ విధంగా మీరు చేయండి. వెళ్ళి ఆ ఇంటి కాడ కూర్చొని నిరసనలు చేయడం, లేకపోతే ఇట్లా చేయడం ఎందుకు? అంటే ఈ విధంగా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీరు రాష్ట్రాల నాయకులను రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఏ విధంగా నిరసనలు చేస్తే ఏ విధంగా ఏం జరుగుతుందని చెప్పేసి కూడా ఒకసారి మీరు ఆలోచన చేస్తే బాగుంటుందేమో.